ఫోన్ ట్యాపింగ్ ను అంతర్జాతీయ కుంభకోణంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఒకరిద్దరి ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేసి ఉండొచ్చని, దాని గురించి తనకు తెలియదన్నారు. ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నమని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ బరితెజించి మాట్లాడుతున్నారని, చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని అన్నారు. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగలు లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట. ఎవడన్నా గిట్లా బర్తెగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది.